హరే కృష్ణ. ప్రతిరోజు ఒక శ్లోకం మన జీవితానికి మార్గదర్శకం. ఇవాళ మన అధ్యయనం 1లో 8వ శ్లోకాన్ని చదివి దాని మీనింగ్ తెలుసుకుందాం. శ్లోకం: భవాన్ భీష్మస్య కర్ణస్య కృపస్య సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న ప్రధాన నాయకులను పరిచయం చేస్తున్నాడు. భవాన్ అనగా ద్రోణాచార్యుడు, ఇతను గురువు మరియు మహారథుడు. భీష్ముడు కౌరవుల పితామహుడు. కర్ణుడు దుర్యోధనుడి స్నేహితుడు, మహావీరుడు. కృపాచార్యుడు యుద్ధంలో నిపుణుడు. అశ్వత్థామ ద్రోణి యొక్క కుమారుడు. వికర్ణుడు దుర్యోధనుడి సోదరుడు మరియు ధర్మనిష్ఠుడు. సౌమదత్తి అనగా భూరిశ్రవుడు, ఇతను శౌర్యవంతుడు. ఇలాగా దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న గొప్ప నాయకుల్ని పరిచయం చేస్తున్నాడు. కింద శ్లోకంలాగే సేమ్ అదే క్రికెట్ మ్యాచ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇంతవరకు ఆపోజిట్ టీంలో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ఓన్ టీంలో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ గురించి మనం చెప్తున్నాం. ఇలా ప్రతి శ్లోకం మనకు ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. మీరు కూడా నాతో కలిసి ప్రతిరోజు ఒక శ్లోకం చదవండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ ప్రయాణంలో నాతో చేరండి. మనందరం కలిసి భగవద్గీతను అర్థం చేసుకుందాం. హరే కృష్ణ.